హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2024 కొనసాగుతోంది. పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లు కొలువుదీరాయి. వీటిని తిలకించేందుకు బిజినెస్ విజిటర్స్ తో పాటు దేశ విదేశాల నుంచి సందర్శకులు ఆసక్తి కనబరుచుతున్నారు. రెండవ రోజు వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. రెండవ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ 2024 కొనసాగుతోంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా చూసుకుంటే దాదాపు అనేక విమానాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి చూసేందుకు కూడా అంటే మిగతా ఎవరైతే దేశాల వారు కానీ రాష్ట్రాల వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ ఎగ్జిబిటర్స్ని పరిచయం చేసుకుని వారితో ఒక అభివృద్ధిని పెంచే దిశగా కూడా వెళ్తూ ఉంది. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వింగ్స్ ఇండియా 20 ఈ విధంగా జరుగుతూ ఉంటే అయితే ఈ సంవత్సరం 2024 ఈ విమానయాన శాఖ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలకు సంబంధించి ఇక్కడ మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెసెస్ కానీ ఇండియోగా ఇలా బోయింగ్ ప్రతి ఒక్క ఇక్కడ విమానాల ప్రదర్శన అనేది సాగుతూ ఉంది. అయితే ఈసారి కొత్తగా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 777-9 కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మొత్తంగా ఇది ట్విన్ జెట్ విమానం అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ సాంకేతిక కానీ ఆ విధానం అంతా అభివృద్ధి దిశగా ఇది ఒక విమానంగా కనిపిస్తోంది. ఇప్పటికే చూసుకుంటే దాదాపు అనేక కంపెనీలకు సంబంధించి విమానాలు ఇక్కడికి ప్రదర్శన చూపిస్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు కూడా జరగనుంది. ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని దేశాల ప్రతినిధులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. రాబోయే 2 రోజుల పాటు కూడా చూసుకుంటే ఇంకా సామాన్య ప్రజలకు కూడా ఇక్కడ అనుమతి ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే రేపటి నుంచి కూడా అన్ని ఎయిర్ షోలు ఉంటాయి. ఎయిర్ బస్సుకు సంబంధించింది కానీ అలాగే విమానాలకు సంబంధించిన ఇక్కడ విన్యాసాలు ఉంటాయి. సారంగ్ ఆధ్వర్యంలో భారత వాయుసేన ఆధ్వర్యంలో కూడా సారంగ్ వారు కూడా ఈ 4 రోజుల పాటు కూడా ఇక్కడ విన్యాసాలు చేస్తూ ఉంటారు. దాదాపు 106 మంది ప్రతినిధులు అలాగే 106 దేశాలకు సంబంధించిన 1500 మంది ప్రతినిధులు అలాగే 15 చాలెట్స్ 15 విమానాలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. మామూలుగా మనం చూస్తూ ఉంటాము విమానాల్లోనే చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈసారి కొత్తగా ఇక్కడ వింగ్స్ 2024లో డ్రోన్లో మనుషులు ఏ విధంగా ప్రయాణిస్తే ఏ విధంగా ఉంటుంది అనే కొత్తగా కూడా ఇక్కడ డ్రోన్లో మనుషులు ప్రయాణించే విధంగా కూడా ఒక డ్రోన్ని తయారు చేసి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అది కూడా ఈసారి వింగ్స్ 2024లో కొత్తగా ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించిన అంటే ఈ వింగ్స్ని 2024 ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టు కనిపిస్తుంది.